చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దీపం భగవంతుని స్వరూపం. దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపారాధన నియమాలు తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ సమయంలో దీపారాధన చేయాలి, పూజలు ఎలాంటి నూనె వాడాలి అని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. మనలో చాలామంది తెల్లవారుజామున దీపారాధన చేసేస్తారు. అలాగే మరి కొంతమంది సాయంత్రం సమయంలో పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకి రెట్టింపు పుణ్యం ఫలితం లభిస్తుంది. ఉదయం దీపారాధన చేసేవారు 10 గంటల్లోపే పూర్తి చేసుకోవాలి. దీపం వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు. కొవ్వొత్తితో దీపాలను వెలిగించాలి. సహజంగా మనం నువ్వుల నూనెతో దీపారాధన చేస్తాము. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి. నువ్వుల నూనెను సకల దేవతలు ఇష్టపడతారు. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. అలాగే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఇక ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో చేసే దీపారాధనకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. ఆవు నెయ్యిలో నువ్వుల నూనెను కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయి. ఇక నైవేద్యం విషయంలో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. మీ కోరిక ఏదైనా వెంటనే తీరాలంటే ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లు చిలకరించి దేవునికి నైవేద్యాన్ని చూపించాలి. వేప నూనె, ఆవు నెయ్యి, ఇప్ప నూనె ఈ 3 నూనెలను కలిపి ఇంట్లో దీపారాధన చేసిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. లక్ష్మీ కటాక్షాన్ని పొందాలనుకునేవారు వేప నూనెతో దీపారాధన చేయండి. ఇక దీపారాధన చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనెతో దీపాన్ని వెలిగించకూడదు. అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో హనుమంతుని పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని చదవండి. అప్పుల సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. ఇక ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ముగ్గులు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు ముగ్గు ఉంటే ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. పంచలోహ ప్రమిదలు, వెండి ప్రమిదలు, అలాగే మట్టి ప్రమిదలతో దీపారాధన చేయాలి. దీపారాధన ఎప్పుడూ కూడా ఒక ఒత్తితో వెలిగించకూడదు. ఇది అశుభ సూచకం. కనీసం 2 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి. ఒక దీపం నుండి మరొక దీపాన్ని వెలిగించకూడదు. ఇది పేదరికంని ఆహ్వానిస్తుంది. ఇక స్టీల్ కుందుల్లో దీపారాధన చేయకూడదు. దీపం ప్రమిద నేలపై ఉంచకూడదు. దీపం కింద తప్పనిసరిగా ఒక చిన్న ప్లేట్ని పెట్టుకోవాలి. 2 ఒత్తులతో దీపారాధన చేస్తే కుటుంబంలో మనశ్శాంతి కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలగాలంటే 3 ఒత్తులతో దీపం వెలిగించాలి. విపరీతమైన సంపద కోసం 5 ఒత్తులతో వెలిగించాలి. ఇక ఆడవారు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు. ఇలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు. వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి.